ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. ఈ అధ్యాయములో దాసగణకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించినో హేమాడ్ పంత్ చెప్పెను. మౌలికంగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారం ధరించెను. ఈ మహాజగన్నాటకమునందు మాయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. షిరిడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమంను జాగ్రత్తగా గమనింతుము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచు ఊదీ ప్రసాదపు జల్లు అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికెళ్లతో ఊదీ పోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులకు ఈ క్రింది విధముగా పలుకుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనానికి పొమ్ము. బాబా నీ వసకు పో. బాపు భోజనం చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది అంతయు ఊహించుకొన్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందం కలుగును. మనోపలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదములపై పడి సగౌరముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం ఉనర్చుచు ఈ అధ్యాయంలోని కథను చెప్పుదును. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు గలదొకటిచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందరు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయంకు వాజసనేయ సంహిత ఉన్నటిచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్తుని కూడా పేరు. వైదిక సంహితలున్నటిచే దీనిని తర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికొక ఉదాహరణము ఉపనిషత్తుల అన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడుగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానడే గారిట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందులో ఉన్నవి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమున కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లనిది: ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢత్వం, వేదాంతములు మిశ్రమము. పై వర్ణన బట్టి ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవి చందనములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండట చేత తాను వ్రాసిన దాంతో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను. వారితో చర్చించెను. కానీ వారు సరి అయిన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యెను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరినో దీనికి తగిన సమాధానము ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థము చేసుకొనుటలో తన కష్టములు చెప్పి సరి అయిన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను: తొందరపడవద్దు. ఆ విషయంలో ఎట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహము తీర్చును. అప్పుడు అక్కడ ఉన్న వారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకునేది. భాషాజ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదరనిది. కానీ దాసగును అట్లనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాకులు అనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడీ విడిచి విలేపార్లే చేరి
కాకాసాహెబ్ ఇంటిలో బస చేసెను. ఆ మరుసటి దినము ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా ఉండెననియు, దాని అంచుల చివరలు చాలా సుందరముగా ఉండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసకును బయటికి వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకెగుడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావ్ బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతల చాపలివ్వక ఆ పేద పిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పెను. రావ్ బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకి బహూకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశరాలయ్యెను. ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిరున తిరుగుతూ నాట్యము చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కాని ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇది అంతయో చూచి దాసగును జాలిభావం మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు, కానీ దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమన్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడు ఇచ్చిన దానితో మనము సంతసించవలెను. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండెను. కానీ భగవంతుడు ప్రసాదించినంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనని గ్రహీత, దానభావము, ఇవి అన్నీయూ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మన మేలుకొరకే అని గ్రహించెను. విశిష్టమైన బోధన విధానము. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించేయుందరు. బాబా షిరిడీని విడునప్పటికీ కొందరిని మచ్చింద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు, షోలాపూర్కును సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపములోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ అది రాత్రి గాని పగలు గాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములో వర్ణనింపవలనే కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసగణును విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరైన మార్గము కానిచో పేద నౌకరీ పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకుని ఉండను? ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన్నా, మానవుడు భగవంతుడిచ్చిన దాంతో సంతుష్టి చెందవలెను. ఏలైనా భగవంతుడు అన్నిటి యందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎల్లా తన మేలుగురికే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకే ఆశించరాదనియో, ఉన్నదానితో సంతృష్టి చెందవలననియో, భగవంతుడు మన మేలు కొరకే దాన్ని ఇచ్చి ఉన్నాడనియో, కావున అది మనకు మేలు కలుగజేయుతున్నే అనియో గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమనా, మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచూనే ఉండవలెను. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటి యందు ఉండునట్లు చూచును. వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును. అట్టి వాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి.
ఎవరైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్తమాత్మ యగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోనుగాడు. 20వ అధ్యాయము సంపూర్ణం. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. సంపూర్ణం.